హాయ్, హలో, నమస్తే. నా పేరు చంద్రశేఖర్. నేను మీ డిజిటల్ మార్కెటర్. సో, ఈరోజు డేట్ వచ్చేసరికి 5/12/2023. జస్ట్ ఒక 2 అవర్స్ ముందు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ సీఎంగా ప్రకటించారు. సో, ఏఐసీసీ నుంచి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి. సో, సీఎల్‌పీ న్యూ లీడర్‌గా గాను. సో, దిస్ ఈస్ వన్ బిగ్ థింగ్ ఫ్రమ్ ద తెలంగాణ సైడ్, దట్ హీ ఈస్ బికమింగ్ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. సో, న్యూస్‌లోకి వెళ్ళే ముందు ఐ వాంటెడ్ టు వెరీ కంగ్రాచ్యులేట్ రేవంత్ రెడ్డి గారు. సో, ఆయన ఏదైతే ఈ విజయాన్ని సాధించారో ఇట్ వాజ్ ట్రెమెండస్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఫర్ తెలంగాణ పీపుల్ యాజ్ వెల్. చాలా మందికి, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అనమాట. సో, నెక్స్ట్ ఈ టర్మ్ యాక్చువల్లీ కేసీఆర్ గారే వస్తారు. కేటీఆర్ గారి ఏదైతే ఐటీ మినిస్ట్రీ ఉంటుందో ఇంకొంచెం బలపడుతుందని చాలా వరకు నమ్మకాలుండే. బట్ లిఖితమపి లలాటే ప్రేసితంతుం కహా సమర్థతః అని అంటారు సాంస్క్రిట్లో చెప్పాలంటే. నుటి మీద రాసిన రాతని ఎప్పుడు మార్చలేడు అని. సో దట్స్ కైండ్ ఆఫ్ విన్ దట్ they got for Congress, as well as the defeat which it was accepted by the KCR and the party, BRS party and all. So అయిపోయింది అని అనుకునే దానికంటే అప్కమింగ్ డేస్లో ఇంకొంచెం అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఒక నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం అని రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత వాళ్ళ మీద మన నమ్మకం అలానే ఉంచుదాం. సో అండ్ వీ బిలీవ్ దట్ ఇట్ విల్ బీ more developed Hyderabad, which we may see for the next 4-5 years. సో న్యూస్లోకి వెళ్ళే ముందు నేను ఈ కంగ్రాచులేషన్ ఎందుకు చెప్పాలనుకున్నాను అని అంటే, చీఫ్ మినిస్టర్ పదవి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన వాటికి చేసే శ్రమ కావచ్చు, లేకపోతే వాటి పట్టుదల నిలుపుకోవడానికి చేసే జనాదరణ కావచ్చు, ఇట్ ఈస్ టూ ట్రెమెండస్ అనమాట. సో ఒక విషతో మనకు పోయేదేం లేదు. అండ్ మోర్ ఓవర్ వీఆర్ ఇన్ సచ్ పార్ట్ ఆఫ్ దట్ పొలిటికల్ సిస్టమ్ వేర్ వీ క్యాటర్ అవర్ ఓట్స్ యాజ్ వెల్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ ద విషింగ్ సైడ్. సో న్యూస్లో ఫస్ట్ న్యూస్కి వచ్చేస్తే, సో ఫేస్బుక్ అంటే మెటా సంస్థ యాజ్ వెల్ యాజ్ గూగుల్కి ఈ ఫైన్స్ అనేవి పెద్ద చిన్న ఫరక్ ఏం పడదు. బట్ స్టిల్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫైన్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అనమాట. You know all it very well. Global Declaration Protection Act violations ఇలాంటివి ఏవో ఉంటాయి అనమాట. సో EU మెయిన్గా యూరోపియన్ లాస్ అలానే ఉంటాయి మెటా యాజ్ వెల్ యాజ్ గూగుల్ మీద, ప్రైవసీ కన్సర్న్స్ మీద. సో ఇప్పుడు 83 స్పానిష్ మీడియా అవుట్లెట్స్ అరౌండ్ $600 million మెటా నుంచి యాంటీ కాంపిటేటివ్ లాసూట్ తీసుకోవడానికి అని చెప్పి GDPR వైలేషన్స్ చేశారు. సో విచ్ ఇట్ ఈస్ క్లియర్లీ టెలింగ్ దట్ వితౌట్ ప్రాపర్ కన్సెంట్ మార్కెట్ డామినెన్స్ని, ఆ తర్వాత మెటా ఈ GDPR ని కన్సిడర్ చేయట్లేదు, లీగల్ బేసిస్లో డేటా ప్రాసెస్ చేయడం కావచ్చు అని స్పానిష్ మీడియా క్లియర్గా ఆర్గ్యూ చేసింది. సో ఇట్ వాస్ ఫైన్డ్ అరౌండ్ లైక్ $600 million. సో వీ నీడ్ టు సీ ఫర్ వాట్ ఎవర్ ద లాసూట్. ఇప్పటివరకు అయితే మెటా నుంచి ఏ కామెంట్ లేదు. దట్ ఈస్ న్యూస్ 1 అనమాట. న్యూస్ 2కి వస్తే, టిక్టాక్ నుంచి బైట్ డాన్స్ అనే ఏదైతే ఓనర్ కంపెనీ ఉందో, ఈ బైట్ డాన్స్ సెట్ టు లాంచ్ ఏ న్యూ ప్లాట్ఫామ్ విచ్ క్రియేట్స్ కస్టమ్ AI చాట్ బాట్స్ అనమాట. సో బైట్ డాన్స్ అనేది చాలా పెద్ద చైనీస్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ పేరెంట్ కంపెనీ ఆఫ్ టిక్టాక్. బట్ స్టిల్ ఇక్కడ నుంచి ఒక కొత్త AI చాట్ బోట్ కస్టమ్ ప్లాట్ఫామ్ని ఒకటి క్రియేట్ చేయడానికి దే ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. సిమిలర్ టు ట్రెండ్స్ ఇన్ ద చైనీస్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, ఆ తర్వాత బైట్ డాన్స్ ఎందుకు ఏం చేస్తుందంటే, దీన్ని ఇప్పుడున్న ఓపెన్ AI మనం చూసే ఉంటాం. ఆ తర్వాత వాటికి సంబంధించిన రెవల్యూషన్ మనం ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను, జనరేటివ్ AIలోను, LLMsలోను, ఆ తర్వాత పామ్ నెట్వర్క్లోను చాలానే చూస్తున్నాం అనమాట. సో దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, బిజినెస్ మోడల్స్ని, చాట్ బోట్స్ని కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్గా తీసుకొని రావటం, ఆ తర్వాత సక్సెస్ఫుల్ వేలో వెస్టర్న్ మార్కెట్ని గ్రో చేయటం. ఈ AI లాంగ్వేజ్ మోడల్స్ గోయింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే మనం ChatGPT చూసాం, బాట్ AI చూసాం, ఇప్పుడు కొత్తగా గూగుల్ నుంచి వర్టెక్స్ AI వస్తుంది. అప్కమింగ్ న్యూస్లో నేను చెప్తున్నాను అదే. సో ఈ చాట్ బోట్స్ అన్ని సక్సెస్ఫుల్గా వెస్టర్న్ మార్కెట్లో ఒక్కసారి సెట్ అయిపోయాయి అనుకోండి, ఈ టెక్ గెయిన్స్ అన్ని వీటిని రన్ చేసుకోవచ్చు. సో దాట్ ఈ ఓపెన్ AI ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేసి GPT స్టోర్ అనేది కొత్తగా క్రియేట్ చేస్తున్నారో, ఇన్ ద సేమ్ వే AI చాట్ బోట్ కస్టమైజేషన్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ని టిక్టాక్ ఓనర్స్, హూమ్ ఎవర్ ద పేరెంట్ కంపెనీ విచ్ ఇస్ బైట్ డాన్స్, దే ఆర్ సెట్ టు లాంచ్ అనమాట.
సో న్యూస్లో థర్డ్ న్యూస్కి వచ్చేసరికి మెటా అనేది ఒక పేరెంట్ కంపెనీ ఆఫ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అని తెలిసిందే, బికాస్ దే మర్జ్డ్ యాజ్ వన్ కంపెనీ అండ్ నౌ ఈజ్ ఫేసింగ్ రెన్యూడ్ స్క్రూటినిటీ ఆన్ సిఏఎస్ఎం అనమాట. సారీ, సిఎస్ఏఎం. ద వర్డ్ టర్మ్ ఈ సిఎస్ఏఎం, చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ మెటీరియల్స్ అనమాట. సో దిస్ క్లియర్గా టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. సిఎస్ఏఎం అనమాట, చైల్డ్ సెక్షువల్ అబ్యూజివ్ మెటీరియల్. అంటే ఎలా ఉంటాయంటే, నేను గూగుల్ యాడ్స్లో ఎప్పుడు చూసేవాడిని, చెమేట్ అనే యాప్, ఇలాంటి అడల్ట్ కంటెంట్ యాప్స్ ఎక్కువ మనకు అడ్వర్టైజ్మెంట్లో కనపడుతున్నాయి. రైట్ నౌ గూగుల్ ఈజ్ వెరీ క్లియర్లీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటింగ్ దోస్ కైండ్ ఆఫ్ యాప్స్. ఎన్ని వచ్చినా కూడా దెర్ ఈస్ ఆల్వేస్ ఎ లూప్ హోల్ విచ్ advertisers like us or publishers like those dating apps will come with some other way, either in native marketing or Google marketing కావచ్చు, ఫేస్బుక్ ఆర్ మెటా మార్కెటింగ్ కావచ్చు. ఇన్ ద సేమ్ థింగ్ ఇక్కడ మెటాలో నుంచి కూడా, మెటా అడ్వర్టైజ్మెంట్స్ నుంచి ఈ సిఎస్ఏఎం పాలసీ ఏదైతే ఉంటుందో ఇది టువర్డ్స్ మెటా ప్లాట్ఫామ్స్లో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఐడెంటిఫైడ్ న్యూమరస్ ఇన్స్టెన్సెస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రేజింగ్ కన్సర్న్స్ టు మెటా ఎఫర్ట్స్. మెటాకి కొన్ని నార్మ్స్ అండ్ పాలసీస్ ఉంటాయి. ఈ నార్మ్స్ అండ్ పాలసీస్ని కరెక్ట్గా ఇది ఫాలో అవ్వకుండా ఈ సిఎస్ఏఎం ఏదైతే ఈ మెటీరియల్ ఇన్స్టెన్సెస్ ఉంటాయో ఇవి బయటకు వస్తున్నాయి అన్నట్టు మెటా మోడరేటర్స్ గమనించారనమాట. సో మెటా స్టేట్స్ దట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద అదర్ ప్లాట్ఫామ్స్ టు ఎన్హాన్స్ దేర్ కలెక్టివ్నెస్, టు మెయింటైన్ ద సేమ్ protocols and all, to enforce and to reduce this efforts, to reduce this material to not to come out. మెయిన్గా చెప్పాలంటే అడల్ట్ కంటెంట్ కావచ్చు, ఈ +18 కంటెంట్ కావచ్చు, వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్, సెక్షువల్ అబ్యూస్ మీద, లేకపోతే ఇలాంటి మీద, ఆ తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, ఇలాంటి వాటి మీద ఇంప్రూవ్ టెక్నాలజీని తీసుకొని రావడానికని ఐడెంటిఫై చేశారు. అది అఫెన్సివ్ కంటెంట్గా ఈ మెటా ప్లాట్ఫామ్లో కొంచెం బయటకు వచ్చాయి. సో కొంచెం చూసుకోండి అని చెప్పేసి మేరన్ కంపెనీ వచ్చేసేసి ఇంటర్నల్ ఉన్న మెటా మోడరేటర్స్కి చెప్పిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెటా ఇన్ఫర్మేషన్. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ టూ టర్మ్స్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ ఈస్ Vertex AI. Vertex AI is nothing but they call it as Garden, Google Cloud Vertex AI అని అంటారు. యాక్చువల్ గార్డెన్ ఏఐ అని కూడా అంటారు అనమాట. జెమినీ అనేది, I'll tell you a terms firstly. LLM వచ్చేసేసి లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్ అనమాట, ఆర్ ఎల్స్ లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో ఈ ఇప్పుడు ఓపెన్ ఏ ఎలా అయితే లెర్నింగ్ మాడ్యూల్స్ ఇస్తుందో బేటా స్టేజ్లో, ఇలాగే గూగుల్ వర్టెక్స్ ఏఐ అనేది కూడా ఒక క్లౌడ్ అల్గారిథం అనమాట, విచ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ బిల్ట్ ఆన్ ఏఐ, విచ్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ గూగుల్ క్లౌడ్ వర్టెక్స్ ఏఐ ఒక సపరేట్ కైండ్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వర్టెక్స్ ఏఐ అనే దాన్ని తీసుకొని వచ్చింది. ఈ వర్టెక్స్ ఏఐలో జెమినీ అనే ఒక మాడ్యూల్, విచ్ ఈస్ ఎ గూగుల్ జెమినీ అని అంటారు. ప్రీవియస్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ నేమ్స్, పామ్ 2 అని చెప్పి, పామ్ అని చెప్పి, ఆ తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ నేమ్స్. బట్ రీసెంట్ జెమినీ మోడల్స్లో ఒక ట్విట్టర్ ప్లాట్ఫామ్లో ఎవరో ఒక ట్వీట్ చేయటం చూడటం ఏదైతే ఉందో, ది మోడల్ గార్డెన్, అదే ది వర్టెక్స్ ఏఐనే మోడల్ గార్డెన్లో ఏం కనపడిందంటే దెర్ ఆర్ 4 versions ఫర్ జెమినీ అనమాట. జెమినీ ఇప్పుడు ఈ ఓపెన్ ఏఐకి ఎలా అయితే మనకు ChatGPT 3.5 అలా ChatGPT 4 విచ్ ఇస్ ఎ ప్రీమియం వర్షన్ ఎలా అయితే ఉంటుందో, ఈ జెమినీ అనేది కూడా ఏ వన్ కైండ్ ఆర్ సెట్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేమ్ లైక్ ఓపెన్ ఏఐ అని అనుకోవచ్చు. అందులో ఇప్పుడు 4 versions ఇస్తున్నారనమాట. జెమినీ ప్రో, జెమినీ ప్రో విజన్, జెమినీ అల్ట్రా, జెమినీ అల్ట్రా విజన్. సో ప్రో విజన్, అల్ట్రా విజన్, ఈ 4 మోడల్స్ని బయటికి వచ్చినట్టు ట్విట్టర్లో ఒక స్క్రీన్ షాట్ ఒక దగ్గర నుంచి షేర్ అయింది. అది నేను మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నాను. సో దిస్ సజెస్ట్ దట్ జెమినీ సూన్ విల్ రిలీజ్ ద బేటా వర్షన్ అండ్ ఇట్ విల్ ఇంటిగ్రేట్ ఇన్ టు ద సర్వీసెస్ ఆఫ్ గూగుల్ క్లౌడ్ వర్టెక్స్ అనమాట. సో ఈ జెమినీ అనే మాడ్యూల్ని ఈ గూగుల్ క్లౌడ్ వర్టెక్స్ ఏఐకి ఇంటిగ్రేట్ చేయడానికి దే ఆర్ రెడీ టు డూ అన్నట్టు ఒక గాసిప్ అయితే వచ్చింది త్రూ దిస్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, బికాస్ ఓపెన్ ఏఐకి కాంపిటీటర్గా బార్డ్ ఏఐని దింపినా కూడా ఓపెన్ ఏఐలో ఉన్న ChatGPT version 4 విచ్ ఈస్ ఎ ప్రీమియం వర్షన్ ఆఫ్ ఓపెన్ ఏఐ, బార్డ్తో పోల్చుకుంటే ఇట్ వాస్ టూ మచ్ అడ్వాన్స్డ్, యాజ్ వెల్ యాజ్ యూ కాంట్ ఈవెన్ కంపేర్. బార్డ్ ఏఐతో కంపేర్ చేసుకుంటే ఓపెన్ ఏఐ ఈజ్ ఫార్ బెటర్, యాజ్ వెల్ యాజ్ దట్ ఈస్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ టెక్నాలజీ అనమాట. సో ఇన్ దిస్ బేసిస్ ఇప్పుడు గూగుల్ నుంచి ఇంకొక ప్రయత్నం ఏంటంటే ఈ జెమినీ అనేది అనుకుంటున్నాను. సో ఇట్ మే బీ ఇన్ ద కమింగ్ డేస్లో మనకు బేటా వర్షన్ వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక హింట్ అనమాట. అందులో గూగుల్లో మనకి ఏవే వర్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకు ఐఫోన్లో iPhone 13 Pro Max, 14 Pro Max, 15 Pro Max, అల్ట్రా, ఇట్లా ఎలా అయితే ఉన్నాయో
they are also making it in such a way that Pro, Pro Max, Ultra, Ultra Max. So there are like 4 divisions where they wanted to connect. So once ఈ బేటా వర్షన్స్ రిలీజ్ అయితే వీటిని గూగుల్ క్లౌడ్ వర్టెక్స్ ఏఐకి కనెక్ట్ చేస్తారని చెప్పేసి ఒక రూమర్ ఉందన్నమాట. దిస్ ఈస్ అనదర్ అప్డేట్ ఫ్రమ్ వర్టెక్స్ ఏఐ విచ్ వి గాట్ ఎ గాసిప్ ఫ్రమ్ విచ్ ఇస్ former platform called as Twitter, which is right now X, Elon Musk's X. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే వర్డ్ప్రెస్ ప్లగిన్స్లో మనకి ఫామ్ ప్లగిన్స్ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారనమాట. బట్ ఆ ఫామ్స్లో కూడా డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద ఫామ్ని అందరూ కాంటాక్ట్ 7 అనే ఒక ప్లగిన్ యూజ్ చేస్తారు. బిసైడ్స్ దిస్ కొంతమంది WP ఫామ్స్, కొంతమంది గ్రావిటీ ఫామ్స్ యూజ్ చేస్తారనమాట. సో వి నో దట్ వర్డ్ఫెన్స్ అనే ఒక సెక్యూరిటీ ఏజెన్సీ మనకి ఎప్పుడూ తెలిసిందే, బికాస్ ఐ హ్యావ్ బీన్ కనెక్టెడ్ విత్ దెమ్ త్రూ న్యూస్ లెటర్స్ అండ్ ఆల్. సో ఇది ఏం చేస్తుందంటే క్రిటికల్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఎక్కడెక్కడ ఏ ప్లగిన్స్లో వస్తుందనేది తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వల్నరబిలిటీ ఏంటంటే MWWP ఫామ్ అనే ఒక ప్లగిన్ ఉంది, విచ్ ఈస్ రేటింగ్ అరౌండ్ 9.8 out of 10 ఎనేబుల్స్ అన్అథెంటికేటెడ్ థ్రెట్ యాక్టర్స్ ఈ ప్లగిన్లో అప్లోడింగ్ వల్ల, ఆర్బిటరీ ఫైల్స్ వల్ల పొటెన్షియల్లీ దాదాపు 2 lakh plus వెబ్సైట్స్కి అప్డేట్ చేయని ఎవరైతే WP అడ్మిన్లో వర్డ్ప్రెస్ కోర్ అప్డేట్ విచ్ ఇస్ 5.02 కంటే లేటర్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రిస్క్ ఎక్స్ప్లాయిటేషన్ మిటిగేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే అప్డేట్ చేయలేదో వాళ్ళకి అటాక్ అవుతుంది అని క్లియర్గా పెట్టారనమాట. సో ఎప్పటికప్పుడు మనం వర్డ్ప్రెస్ అప్డేట్స్ వచ్చినప్పుడు ప్యాచ్ చేసుకోవడం ఎంతైతే ముఖ్యమో, ఆ ప్యాచ్ చేసుకోక ముందే అసలు ఆ కంపాటబుల్ వర్షన్ ఈ ప్లగిన్కి కరెక్ట్ అవుతుందా లేదా, ఆ తర్వాత ఏ ప్లగిన్స్ యూజ్ చేస్తున్నారో అవి కంపాటబులా కాదా అనేది ముందుగానే మీ డెవలపర్తో చెక్ చేయించుకోవడం ఉత్తమం అనమాట. బిసైడ్స్ దిస్ మీరు ఎప్పుడైనా అప్డేట్ చేసేటప్పుడు ఆల్వేస్ టేక్ ఎ బ్యాకప్ సో దట్ యూ విల్ నాట్ hamper your content or else anywhere మీ కంటెంట్ ఎక్కడ పోకుండా చూసుకోండి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1 వేర్ ఐ కుడ్ టెల్ యూ ఫ్రమ్ ద వర్డ్ ఫెన్స్ విచ్ ఐ హ్యావ్ బీన్ సీయింగ్ విత్ ద what do you call this సెక్యూరిటీ అప్డేట్స్ మనకి వర్డ్ ఫెన్స్ నుంచి ఏవైతే వస్తున్నాయో. బిసైడ్స్ దిస్ వర్డ్ ఫెన్స్తో పాటు వర్డ్ప్రెస్లో మనం అప్డేట్ చేసే ముందు వర్డ్ప్రెస్ హెల్త్ ప్లగిన్ ఒకటి ఉంటుంది. ఆ హెల్త్ ప్లగిన్ చూసుకున్నారని అంటే దాంట్లో గుడ్డా, బ్యాడా, లేకపోతే యావరేజా, ఫెయిరా ఇలా మీకు క్లియర్గా కనపడుతుంది. దాన్ని బట్టి మీరు ఏ ప్లగిన్ని డియాక్టివేట్ చేసుకోవాలి, ఏ ప్లగిన్ యాక్టివేట్ చేసుకోవాలి, అసలు ఆ ప్లగిన్స్ వల్ల మీకు నిజంగా ఎఫెక్ట్ అవుతుందా లేదా క్లియర్గా మీకు వర్డ్ప్రెస్లో హెల్త్ డాష్ బోర్డ్లో కనపడిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూస్ విచ్ ఐ హ్యావ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అండ్ ఫ్రమ్ ద గూగుల్ ఇండస్ట్రీ వచ్చేసేసి నాకున్న అప్డేట్ ఏంటంటే, సో ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అప్కమింగ్ డేస్లో విత్ ఇన్ Q1లో మేబీ పాత గూగుల్ యాడ్స్ ఏదైతే మొత్తం మీరు చూస్తున్నారో అది మొత్తం చేంజ్ అయ్యి కొత్త గూగుల్ యాడ్స్ విచ్ ఈస్ ఎ న్యూ లుక్ గూగుల్ యాడ్స్ మనకు ఇన్బిల్డ్లో కనెక్ట్ అవుతుంది అనమాట. అందులోనూ అంతకు మునుపు అంటే ఇప్పుడు 1 year 1.5 year ముందు నుంచి మనకి పర్ఫార్మెన్స్ యాడ్స్ ఎలా అయితే వచ్చాయో, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్ సో అంతకుముందు రెస్పాన్సివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెస్పాన్సివ్ అడ్వర్టైజ్మెంట్స్ మొత్తాన్ని పర్ఫార్మెన్స్ మ్యాక్స్గా రన్ చేసుకుంటూ బిసైడ్స్ దిస్ దెర్ ఆర్ నౌ స్మార్ట్ క్యాంపెయిన్స్. ఈ స్మార్ట్ క్యాంపెయిన్స్లో అప్లికేషన్ లెవెల్లో యూ కుడ్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద డైనమిక్ లింక్స్ అనమాట. అంతకుముందు డైనమిక్ లింక్స్ నుంచి క్యాంపెయిన్ ఎలా కనెక్ట్ చేయాలి, ఆ తర్వాత ఆ డైనమిక్ లింక్ ఎంతవరకు వెళ్తుంది, అసలు ఆ డైనమిక్ లింక్ జనాల్ని ఎంతవరకు తీసుకొని వస్తుంది, అసలు ఇన్స్టలేషన్స్ అవుతున్నాయా లేవా అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. రైట్ నౌ ఫర్ ద అప్లికేషన్ క్యాంపెయిన్స్లో ఈ డైనమిక్ లింక్ క్లియర్గా మీకు క్లియర్ అట్రిబ్యూషన్స్ చూపిస్తుంది. ఆ తర్వాత ఎంతమంది ఎక్కడి వరకు రీచ్ అయ్యారో చూపిస్తుంది. ఆ తర్వాత యాప్ ఇన్స్టలేషన్ అసలు అయ్యిందా లేదా, అన్ఇన్స్టాల్ చేస్తున్నాడా, ఇన్స్టాల్ చేసిన తర్వాత వీటన్నిటి ఇన్ఫర్మేషన్ని మనం గూగుల్ యాడ్స్లో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ చూడబోతున్నాం. There are a lot of improvements which I have seen in the Google Ads new performance, which is new look అండి. సో స్లోగా ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. అంటే ఎక్స్ప్లాయిట్ మీన్స్ లైక్ ఎక్స్ప్లాయిట్ అనకూడదు, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ method which I have been seeing it or else whatever the future which I am getting it. So majoritarily I always go for performance max campaign and lekapothe smart ad campaigns which is local business campaigns for my friends or clients and all. So that's all from my side whatever I have the updates. So ee roju kinte tata, see you, peace.